సో మేడం మరొక కాలర్ అయితే ఉన్నారు కృష్ణ గారు చెన్నై నుంచి. కృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే అండి. చెప్పండి సమస్య ఏంటండి? సార్ నమస్తే సార్. మీరు టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. మ్యూట్లో పెట్టేసాను సార్. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. నమస్తే మేడం. మేడం మా అబ్బాయికి సంబంధించి మేడం 2016లో మ్యారేజ్ అయింది మేడం. జూన్. మ్యారేజ్ అయిన ఒక 77 days లో ఇద్దరు సపరేట్ అయిపోయారు. ఎన్ని డేస్ లో? 77 days. 77 days. ఓకే. దానికి కారణాలు ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది? 2016 మేడం. ఓకే. 9 years. 9 years. ఓకే. అయిపోయింది మేడం. అయిన తర్వాత 1 year తర్వాత ఆ అమ్మాయి తరఫున వచ్చి మేడం చెప్పండి. ఆ అమ్మాయి తరఫున వాళ్ళు లాయర్ని పంపించి మ్యూచువల్ గా వేసుకుంటామని చెప్పి వచ్చారు మేడం. వచ్చిన తర్వాత లాయర్ సంప్రదిస్తే మ్యూచువల్ గా అయితే ఓకే కదా, మనకు హాయిగా ఉంటుందని చెప్పి మనం ప్రొసీడ్ అయ్యాము ఆ లాయర్తోనే. ఆ లాయర్ గారు పనిచేసేది చెన్నై కాబట్టి చెంగల్పట్టు కోర్టులో వేస్తామని ఆ కిందకి వస్తుందని మ్యూచువల్ కి వేశారు మేడం. ఆడ వేసిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత కోర్టు నుంచి ఫోన్ వచ్చింది. వెళ్తే లాయర్ గారు సారీ సార్, మేము ఇక్కడ ఫ్యామిలీ కోర్టువి కాంచీపురంకి ట్రాన్స్ఫర్ చేయమన్నారు, కాబట్టి మేము ఇక్కడ తీసుకోవటం లేదు. నెంబర్ అయితే అయింది మీ బెంచ్ లో. ట్రాన్స్ఫర్ చేయమన్నారు? కాంచీపురం కోర్టు, కంచి. హైకోర్టు ఆర్డర్స్ మీద అక్కడికి ట్రాన్స్ఫర్ చేయమన్నారు ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని. ఆల్రెడీ బెంచ్ జడ్జి గారి దగ్గరికి వెళ్ళినట్టు అక్కడికి వెళ్ళిపోతాయి. ఇది హలో వింటున్నాను, చెప్పండి. ఇక్కడ ఇప్పుడు బెంచ్ క్లర్క్ దగ్గర ఉంది కాబట్టి మీది రిటర్న్ ఇచ్చేస్తున్నామండి, మీరు అక్కడ అప్లై చేసుకోండి ఫ్రెష్ గా అని చెప్పారు. వచ్చేసిన తర్వాత వాళ్ళని మళ్ళా సంతకాలు పెట్టి మళ్ళా డాక్యుమెంట్ రెడీ చేయాలి కదా, వాళ్ళు సమాధానం ఇవ్వలేదు దానికి సెకండ్ టైం. ఈ లాయర్ గారిని, వాళ్ళు పెట్టుకున్న లాయర్ గారినే ఏందండి మీరు వాళ్ళకి సపోర్టింగ్ గా మారుతున్నారు, మేము పెట్టుకున్న వాళ్ళ మీరు పెట్టుకున్న వాళ్ళ అన్నట్టుగా ఇది చేశారు. అదంతా జనరల్ గా అయిపోయింది. వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు. ఆ లాయర్ గారే అయ్యా వాళ్ళు మరి ఇదన్న విధంగా ఉంది, మీరు డైవర్స్ కేసు ఫైల్ చేసేయండి, ఆంధ్రాలో మ్యారేజ్ అయింది కాబట్టి ఆంధ్ర దగ్గరలో ఉండేది కోర్టులో మీరు ఎక్కడైతే అయింటుందో అక్కడ సరౌండింగ్ చేసామన్నారు. మేము ఇక్కడ డైవర్స్ కి అప్లై చేశాం మేడం. డైవర్స్ కి అప్లై చేసి వాళ్ళకి నోటీస్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు అడ్రస్ కోయంబత్తూరు. మీరు ఆంధ్రాలో ఏదైతే ఫైల్ చేసిండ్రో అది మ్యూచువల్ కన్సెంటా ఉట్టి డైవర్సా? లేదు మేడం, మ్యూచువల్ కంటెంట్ కాదు. మ్యూచువల్ కంటెంట్ వాళ్ళు వచ్చారు ఇక్కడ కంటెస్ట్ మనమే వేసాం. ఇదే ఇయర్ లో 2018. ఓకే, 2018 మేడం. ఇది అయిన తర్వాత ఇక్కడ వేసాము. ఇక్కడ నుంచి నోటీసులు వెళ్ళిన తర్వాత ఒక 1.5 months తర్వాత కోయంబత్తూరు వాళ్ళ ఆధార్ కార్డు అడ్రస్ ఉండేది కోయంబత్తూరు అమ్మాయిది. అక్కడ ఫ్యామిలీ కోర్టులో వాళ్ళు కన్స్యూమర్ రైట్స్ కింద వాళ్ళు కేసు ఫైల్ చేశారు. అది జరుగుతుంది మేడం. ఇప్పుడు ఇక్కడ ఉండే కేసు జడ్జీలు, మెయిన్ జడ్జీస్ రకరకాలుగా మారటము, ట్రాన్స్ఫర్ కావటము, రిటైర్మెంట్ అయిపోవటము, మళ్ళా వచ్చిన వాళ్ళు కొత్తగా మళ్ళా మొదలెత్తుకోవటము, ఒక 6 మంది జడ్జీల దగ్గర వినిపించాల్సి వచ్చింది లాయర్ ఆయన వాదనలో. ఆ విధంగా లేట్ అవుతూ వచ్చేసింది మేడం 8 సంవత్సరాలు. మొత్తానికి ఆ క్లాస్ లో వచ్చేసినప్పుడు ఇక్కడైతే అమ్మాయి నేను అడ్రస్ ఎందుకు మార్చామమ్మా అంటే, నేను ఇంతకు ముందు పాతింట్లో ఉన్నాము, బాడిగింట్లో, ఇప్పుడు సొంతంగా ఇల్లు తీసుకున్నాము కాబట్టి ఇల్లు మారాము, అడ్రస్ మారింది అని చెప్పింది. అంటే సొంత ఇల్లు ఉంది మీకు అదొకటి. శాలరీ చెప్పంటే, శాలరీ పనిచేస్తున్నావు కదమ్మా నువ్వు అంటే, అవునంటే శాలరీ ఎంత చెప్పంటే వాళ్ళ లాయర్ సాయి చూస్తా ఉంది కానీ సమాధానం చెప్పలేదు. జడ్జి గారు అడిగారు మీరు చెప్పంటే, నాకు చెప్పమ్మా చెప్పాలా అడిగినప్పుడు నువ్వు చెప్పేది ఎంత చెప్పు, ఇష్టమా లేదా ఏది చెప్తే కదా అంటే, చెప్పడం నాకు ఇష్టం లేదని చెప్పింది మేడం సమాధానం. చెప్పడం ఇష్టం లేదా? శాలరీ ఎంతో చెప్పడం ఇష్టం లేదని చెప్పింది సమాధానం. జడ్జి గారి ముందు రికార్డెడ్ అది. ఏది శాలరీ ఎంతో చెప్పడం ఇష్టం లేదా నిందా? అవును. ఓకే.
ఇంకొకటి అప్పుడే కాళ్ళకి మెట్టెలు, అది మన మంగళసూత్రాలు అవి లేదు. ఇవన్నీ క్లాస్ లో ఆమె ఒప్పుకున్నట్టు అనమాట. ఓకే 6 years అయింది, ఇప్పుడు టైం బీయింగ్ 6 years లో మీరు కలిసి ఉన్నారా లేదా అని అడిగిన క్వశ్చన్ కి కలిసి ఉండలేదు అని చెప్పి ఆన్సర్ ఇచ్చింది మేడం. అది అయిన తర్వాత మా లాయర్ గారు మన డిజర్షన్ పిటిషన్ అప్లై చేశారు కోర్టు వాళ్ళు. ఫస్ట్ డిజర్షన్ పిటిషన్ మేడం, 6 సంవత్సరాలు బట్టి కలిసి ఉండలేదు ఆ పిటిషన్ అప్లై చేశారు. దానికి వాళ్ళు సైడ్ నుంచి కోర్టు వాళ్ళు తీసుకోలేదు వెంటనే, ఆ పిటిషన్ ఎక్స్ట్రాగా అవుతుందండి. దాని తర్వాత మళ్ళా పాత జడ్జిమెంట్లు అవి ఇవి అన్ని పెట్టి ప్రొడ్యూస్ చేసి నాకు తీసుకున్నారు. ఆ జడ్జి గారు ఐడియా చాలా బాగా, మా కేసు గురించి పట్టొచ్చింది జడ్జి గారికి. మొత్తం ఆయనే చూపించి పేపర్స్ చూపించి వాళ్ళకి రాసుకుంటూ, అమ్మా ఇది నువ్వు చదువుకున్నావు, ఫస్ట్ క్లాస్ వచ్చింది, నీకు మెరిట్ మీద వచ్చింది, నువ్వు క్యాంపస్ లో వచ్చావు, ఇంటర్వ్యూ ఇదంతా ఈ పేజీ అంతా ఎందుకమ్మా, ఇది అనవసరం కదా, ఈ కేసుకి దానికి సంబంధం లేదు అని చెప్పారు. ఇంకొకటి ఫొటోస్ అవి పెట్టినారు, మ్యారేజ్ ఫొటోస్ అవి ఇవి. వాళ్ళు మ్యారేజ్ కాలేదంట కదమ్మా, వాళ్ళు మ్యారేజ్ అయిందేనే కదా డైవర్స్ వచ్చిందని చెప్పి అది పక్కన పెట్టారు. ఓన్లీ 93,000 మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, అది ఒక్కటే దీంట్లో ఎవిడెన్స్ కి పనికి వస్తుంది, ఇంకేది పనికిరాదు అని చెప్పి జడ్జి గారు చెప్పారు. వాళ్ళ లాయరు ఆ అమ్మాయి ముందు, అందరి ముందు కోర్టు హాల్లో. గూడూరు మేడం, నెల్లూరు జిల్లా గూడూరు. అది అయిపోయింది మేడం. ఇప్పుడు ఫైనల్ గా వచ్చి దానికి అయిపోయింది. ఆ జడ్జి గారు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. సడన్ గా జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు, మళ్ళా వేరే జడ్జి, ఇలా సాగతా వచ్చింది మేడం. ప్రస్తుతం అయితే ఇంకొక జడ్జి గారు వచ్చి మెడికల్ లీవ్, ఆయనకి హెల్త్ ఇష్యూ మెడికల్ లీవ్లు లాంగ్ చేసుకుంటూ వెళ్ళారు. మేము లాస్ట్ మంత్ లో జిల్లా జడ్జి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ విధంగా లేట్ అవుతూ వస్తుంది, సో డేట్లు అంతా జడ్జిమెంట్ కి వస్తుంది, మళ్ళా వెనక్కి వెళ్తుంది, జడ్జిమెంట్ కి వస్తుంది వెనక్కి వెళ్తుంది, 1.5 years పైన అయింది ఈ జడ్జిమెంట్ కి వచ్చే అని చెప్పి ఆయన చెప్తే 1 month లోపల క్లియర్ చేయమని చెప్పి ఇచ్చారు మేడం. కోర్టుకి వాళ్ళకి జడ్జికి రాశారు. ఇప్పుడు ఆ జడ్జి మళ్ళీ మెడికల్ లీవ్ వెళ్తే వేరే ఇన్ఛార్జ్ మేడం గారు వచ్చారు. ఆ మేడం గారు చూసి, మీరు 1 month లోపల క్లియర్ చేయమన్నారు, మీరు 1 month లోపల జిల్లా జడ్జి గారు క్లియర్ చేయమన్నారు, బేస్డ్ ఆన్ మెరిట్ కింద క్లియర్ చేయమన్నారు, కాబట్టి మీరు తొందరగా మీ లాయరు వాళ్ళ లాయరు వచ్చి తొందరగా మాకు చెప్పేస్తే, నేను తొందరగా ఆర్గ్యుమెంట్స్ చెప్పేస్తే నేను ఇవ్వాల్సిన ఇది నేను దీని ప్రకారం నేను ఇస్తాను అన్నట్టుగా చెప్పారు జడ్జి గారు, లేడీ జడ్జి గారు. ఇన్ఛార్జిగా వచ్చారనమాట, వారంలో 2 రోజులు వస్తారు ఇక్కడికి. ఓకే మేడం అన్నాము. మా లాయర్ గారు పక్కసారి వచ్చారు, వివరంగా చెప్పారు. ఆమె కూడా దానికి అంతా చాలా ఇదిగా, ఇన్ని సంవత్సరాల ఒకసారి ఇది కరెక్టేను అది ఇది చెప్పి బాగా స్పందించారు. అవసరం వాళ్ళు కూడా నెక్స్ట్ టైం వాళ్ళకి అవకాశం ఇస్తాను, వాళ్ళు కూడా రావాలా కదా, చెప్పాలా అని చెప్పారు. చెప్పాం మేడం, ఆల్రెడీ అవతల వాళ్ళు మాకు జడ్జిమెంట్ కి దానికి ఏమీ అభ్యంతరం లేదు, మీరు జడ్జిమెంట్ ఇచ్చి అని చెప్పి చెప్పారు మేడం. అంటే చెప్పడం కాదండి, రిటర్న్ గా ఉండాలంటే రిటర్న్ గానే రాయించున్నారు మేడం అని చెప్పాము. ఆ పేపర్స్ ఇచ్చి ఇవ్వండి అని చెప్పి బెంచ్ గారికి చెప్పారు. నేను చూసేసి దాన్ని బట్టి నేను చూస్తానండి, ఇస్తానని చెప్పి నెక్స్ట్ 2 days లో జడ్జిమెంట్ కి హియరింగ్ ఇచ్చినారు. జడ్జిమెంట్ లేదు, ఈ మంత్ ఎండ్ లోపల నేను క్లియర్ చేస్తాను, యాజ్ పర్ నాకు జడ్జి గారి ఇది కూడా ఉంది కాబట్టి, డైరెక్షన్ ఉంది కాబట్టి అని చెప్పి చెప్పారు మేడం. అది ఓకే మేడం. ఇప్పుడు వచ్చిన మేడం గారి వల్ల మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పింది ఒక ఇది ఉంది మేడం. ఇంకా పోతే మేడం, ఇది ఇంకా డైవర్స్ అయిపోతే ఇన్ని ఆ అమ్మాయి ప్రతి ఒక్క కాగితంలో మేడం సపరేట్ సంతకాలు అన్ని సపరేట్ గా ఉన్నాయి మేడం. ఒక్కొక్క సంతానికి ఒక సంతకానికి సంబంధం లేదు. ఇవన్నీ మేము తెలియపరుచున్నాం, కోర్టు వారికి తెలియపరుచున్నాం ఇవన్నీ. దానికని ఈ కోర్టు ఇది అయిపోయిన తర్వాత మళ్ళా కానీ కోర్టు దీనికి సంబంధించి డైవర్స్ అయిపోతే దాని తర్వాత అమ్మాయి చేసిన ఈ పనుల వల్ల కానివ్వండి, అమ్మాయి చేసిన ఈ వేషాలు, దీనివల్ల పేరెంట్స్ గా మేము పడిన బాధ కానివ్వండి, ఏమంటారు దాన్ని, డిప్రెషన్, 2017 నుంచి డిప్రెషన్ వాడుతున్నాం, మందులు మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళి. అలాంటిది అన్ని ఎంత లైఫ్, మా అబ్బాయి లైఫ్ దగ్గర 9 years ఆమె వల్ల. అంటే వాళ్ళ ఉద్దేశం మేడం, మెయిన్ ఫాదరు మదరు ఉండకూడదు, మనం వెళ్ళిపోతాం అన్న దాంట్లోనే ఫస్ట్ నుంచి
ప్లానింగ్ గా వచ్చి మ్యారేజ్ అయినాక చెప్పిన మాట అనమాట. దానికి మా వాడు ఒప్పుకోలేదు. ఓకే. మ్యారేజ్ చేసుకున్నాం ఓకే, కానీ ఫాదర్ ని మదర్ని వదిలిపెట్టి మేము రాలేము అన్నట్టుగా ఖండించిన తర్వాత ఆ అమ్మాయి రివర్స్ అయిపోయింది అనమాట. ఇంకా దీని మీదనే ఇంకా డైలీ ఇదిగా ఉంటే వీడే ఈ విధంగా ఉంటే నువ్వు నాకు అవసరం లేదు, నేను వదిలిపెట్టి ఫాదర్ని మదర్ని మేము పేరెంట్స్ వదిలిపెట్టి నేను రాను అని చెప్పడం జరిగింది. దీని మీద ఆ అమ్మాయి పైన నెక్స్ట్ ఫర్దర్ గా మేము ఏదైనా యాక్షన్ తీసుకునేదానికి, కేసు వేసుకునేదానికి సపరేట్ అయిపోయిన తర్వాత ఉందా లేదా మేడం? ఇంకొకటి, ఇది వాళ్ళు మళ్ళీ అప్పీల్ కి పోవచ్చు కదా మేడం హైకోర్టుకి. దానికి కొంతమంది 30 రోజులు అంటారు, 60 రోజులు అంటారు, 90 రోజులు అంటారు కన్స్ట్రక్షన్ దానికి. అది ఎన్ని రోజులు మినిమం పీరియడ్ ఉంటుంది హైకోర్టుకి వెళ్ళేదానికి? 30 days. అది అప్పీల్కి వెళ్ళొచ్చు 30 days లోపల. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆ అమ్మాయి ఏమైనా ఆలిమని అడిగిందా మిమ్మల్ని? అది కూడా మేడం. మధ్యలో అక్కడ వేసింది ఏమో కాంజ్యూమల్ రైట్స్ కోయంబత్తూరు కోర్టులో, ఇక్కడ మధ్యలో 1 కోటి రూపాయలు ఇవ్వాలా అని చెప్పి ఒకటేసారి అల్యూమినియం ఒకేసారి 1 crore ఇవ్వాలి అన్నట్టుగా ఆ అమ్మాయి వేసింది మేడం. మళ్ళా దానికి జడ్జి గారే ఇది ఏంది ఈ పిటిషన్ అన్నట్టుగా అన్నారు, కానీ తీసుకున్నారు. ఈ పిటిషన్ ని కోయంబత్తూరు కోర్టులో చూపిస్తే ఏమా చదువుకుందాని కదా నువ్వు, ఇక్కడ ఏమంటే కలిసి ఉండాలని చెప్పేశావు, అక్కడేమంటే డబ్బులు కావాలని చెప్పేశావు, ఏంది ఇది అని చెప్పి అక్కడే కొద్దిగా రివర్స్ లో వాయించారు ఆ లాయర్ గారిని, ఈ అమ్మాయిని కూడా. ఆలిమనీ విషయంలో ఏమైంది అని అడుగుతున్నా. అది కోర్టు ఇప్పుడు 2 డైవర్స్ కి సంబంధించి అల్యూమినియం కి మేము పెట్టింది ఇది వచ్చి ఆ అమ్మాయికి సెపరేట్ గా ఇల్లుంది, సొంత ఇల్లుంది. ఆ అమ్మాయి 3 లక్షలకు పైగా సంపాదిస్తుంది నెలకి 3 లక్షల పైగా సంపాదిస్తుంది. ఇంకా ఆ అమ్మాయికి ఎందువల్ల అవసరం డబ్బులు అని చెప్పి మేము రిటర్న్ గా ఇచ్చాం మేడం కోర్టు వారికి. ఓకే సరేనండి. నాకు ఇప్పుడు నేను ఇంతసేపు మీరు చెప్పారు కదా, సో పబ్లిక్ కూడా ఈ కాల్ కనుక వినుంటాయి అంటే ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని వాచ్ చేస్తున్నారో మీ అందరికీ కూడా సార్ చెప్పిన దాన్ని బట్టి మీకు ప్రొసీజర్ మొత్తం అర్థమై ఉండాలి. అంటే ఒక డివోర్స్ ఫైల్ చేస్తే ఎట్లుంటుంది ఫర్దర్, అంటే ఆ ప్రొసీడింగ్ ఎట్లుంటుంది, ప్రొసీజర్ ఎట్లుంటుంది, ఏమేమి ఫేస్ చేయాలనేది సార్ చాలా క్లియర్గా డిస్క్రిప్టివ్ వేలో చెప్పినారు. సో మీ అందరు కూడా అర్థమై ఉంటుంది డివోర్స్ అనేది ఇట్లనే ఉంటుంది. అంటే 2016లో ఫైల్ అయింది, ఇప్పటి వరకు కూడా అది కొలిక్కి రాలి, ఇంకా రన్ అవుతుంది. అండ్ ఇంకోటి మధ్యలో జడ్జెస్ మారడము లేకపోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి. సో కేసు అనేది ఇట్లా జరుగుతుంది అనేది నేను చెప్పకపోయినా సార్ చెప్పిన దాన్ని బట్టి పబ్లిక్ తెలుసుకుంటారని అనుకుంటున్నాను. సో మీరేంటంటే ఆలిమని విషయం నేనేం చెప్తున్నానంటే సార్, ఇప్పుడు మీ కాలర్కి ఏం చెప్తున్నానంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఆలిమని రూపాయి ఇవ్వకుండా ఉండడమే మీకు అదే మీకు గొప్ప. సో మీరు అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర నుంచి మీరు ఏదైనా డ్యామేజెస్కి క్లెయిమ్ చేసుకుంటా అంత మాత్రం చేసుకోరు. ఎందుకంటే కోర్టు ఏమంటుంది అంటే ఈ 6 years నాట్ జస్ట్ అంటే మీ అబ్బాయి కదా అమ్మాయి కూడా ఏమంటారు ఫేస్ చేసింది, అంటే డివోర్స్ అనేది ప్రొసీడింగ్స్ కోర్ట్ అంతా ఈక్వల్గా మీ బాబుతో పాటు ఆమె కూడా ఫేస్ చేసింది కాబట్టి మీరు డ్యామేజెస్ అనేది అడగలేరు. ఓకే రీజన్ ఏదైనా సరే ఇప్పుడు అది ప్రూవ్ అయిన నాడు ఎవరి రీజన్ అయినా సరే, ఒకవేళ కనుక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డివోర్స్ అయిన తర్వాత వీళ్ళు ఇట్లా హరాస్మెంట్ చేసినని చెప్పేసి డ్యామేజెస్ కడగడానికి అయితే ఉండదు. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కనీసం ఆలిమని ఇవ్వకుండా ఉంటే చాలు. మీకు రూపాయి మీ జేబులో నుంచి వాళ్ళకి ఇవ్వకుండా ఉండే జడ్జిమెంట్ వస్తే అదే 10,000 మీకు. యా బట్ ఆల్ ది బెస్ట్ అండి, మీ ఫేవర్లో జడ్జిమెంట్ వస్తుందని అనుకుంటున్నాను. ఇప్పటికైనా మీ బాబు ఇందులో నుంచి ఫ్రీ అయిపోయి కొత్తగా ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయాలని విష్ చేస్తున్నాను నేను. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే.